హాయ్ డార్లింగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. మేమైతే ఇంకా బయటికెళ్ళిపోతున్నాము. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. లైక్, కామెంట్ చేయడం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు ఫ్రైడే కదా! నేను నా ఫ్రెండు చికెన్ తీసుకుంటామని షాప్‌కెళ్ళాము. ఇంకా అక్కడ చికెన్ కోసం కూపన్ గూడా ఇచ్చేశారు. ఇంకా కూపన్ తీసుకున్నాక తర్వాత చికెన్ గూడా ఇచ్చేశారు. మేమింకా రూమ్‌కెళ్ళిపోతున్నాము. రూమ్‌కెళ్ళిన తర్వాత చికెన్‌కి బాగా కడిగేస్తాం స్టార్టింగు. కడిగిన తర్వాత ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర ఇంకా మెంతులు ఏసేస్తాము. ఏసేసి తర్వాత కొద్దిగా ఆనియన్ ఏసేస్తామా. అలాగా పచ్చిమిరపకాయ గూడా ఏసేస్తామా. ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తామా. ఆనియన్ అనేది ఫ్రై అయ్యాక అందులో టమాటాస్ కొద్దిగా ఏసి, అల్లం తెల్లుల్లి పేస్ట్ ఏసి, ఉప్పేసి, ఈ 3 ఏసేసి కొద్దిగా బాగా ఫ్రై చేసేస్తామా. ఫ్రై చేసేసి అలా మళ్ళీ ఇంకొద్దిగా బాగా కలిపేసి అందులో కొద్దిగా పుదీనా ఏసేస్తామా. పుదీనా ఏసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసి అందులో దుంపలు, ఇంకా చికెను ఈ 2 ఏసేస్తామా. ఏసేసి బాగా కలిపేస్తామా. ఒక 2 మినిట్స్ మూతేసి తర్వాత తీసేస్తామా. తీసేసి కొద్దిగా ఘీ ఏసేస్తామా. ఘీ ఏసి మళ్ళీ కొద్దిగా కలిపేసి మళ్ళీ మూతేసేస్తాము. ఒక 2 మినిట్స్ తీసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఏసి బాగా కలిపేస్తామా. కలిపిన తర్వాత ఒరగొండ, ఇంకా పసుపు, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇది బాగా కలిపేసి తర్వాత ఒక 10 నిమిషాలు అలాగ మూతేసి వదిలేస్తామా. ఏసిన తర్వాత అటు ఇటు కొద్దిగా నడుస్తామా. ఆ లోన కొద్దిగా అయిపోయిన తర్వాత వాటరేసేస్తామా అందులో కొద్దిగా. వాటరేసి బాగా మళ్ళీ కప్పేస్తామా. కప్పేసి మళ్ళీ బయటికి తీసేస్తామా. తీసి చూస్తామా కర్రీ అయిందో లేదో. సగం అయ్యాక అప్పుడు చికెన్ మసాలా, ఇంకా గరం మసాలా ఏసి బాగా ఫ్రై చేసి అప్పుడు పైన కొద్దిగా కొత్తిమీరేసేస్తామా. ఈ చికెన్ కర్రీ ఈరోజు సూపర్‌గా అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.